అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది. ఇక మరొకసారి మనకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరొకసారి ఏదైతే రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆదిలాబాదు, కుమరంభీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక దీంతో పాటు కూడా మనకు 2 రోజుల పాటు కూడా రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన చేసింది. ఇక ఏపీలో ఎక్కడ వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఇప్పటికే ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయనేది ఒకసారి చూస్తే మనకు ఏపీలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఏపీలో కూడా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఈ వర్షాలతో పాటు మనకు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎండల తీవ్రత భారీగా ఉంటుందని, మనకు ఎండలు కూడా ఎక్కువగా కాస్తున్నాయని, మనకు దీని పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఏది ఏమైనా కూడా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలతో పాటు ఎండలు కూడా భారీగా ఉంటాయని, ఎండల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది.